మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం 2వ వరుస. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలను, మర్మాలను ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా సంచరిస్తున్నప్పుడు తెలియజేశారు. అందులో మరొక విషయం ఏదనగా ఆయన తెలియజేసినటువంటి మాటల్లో ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. నిజమే, ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అనేటువంటి మాటను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఏ విధంగా ఆత్మ సిద్ధముగా ఉన్నది, ఏ విధంగా శరీరం బలహీనముగా ఉన్నది అని మనం చూసినట్లయితే, భౌతికంగా మనం ఏదో పని చేయాలని ఆశిస్తాం. రేపటి దినమున ఈ పనిని చేసి ముగించాలి అని అనుకుంటాం. మన ఆత్మలో, మనస్సులో మంచి ఉద్రేకముతో, స్థిర నిశ్చయతతో ఖచ్చితంగా చేయాలి అని నిశ్చయించుకుంటాం. కానీ రేపటి దినమున ఆ పని చేయడానికి శరీరం సహకరించదు, సమయం సరిపోదు, ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. దీనిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏదనగా, మనం అనుకున్న క్రియను చెయ్యాలని పటిష్టముగా ఉన్నప్పటికీ, సిద్ధంగా ఉన్నప్పటికీ శరీరం ఆ క్రియకు సహకరించదు. అందుకే ప్రభు అంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. వేకువజామున లేచి ప్రార్థించాలి అని అనుకుంటారు, కానీ లెగవలేరు. సోమరి వాని వలె మంచానికి అతికి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. వేకువజామునే ఈ పనిని ముగించాలి అని అనుకుంటారు, కానీ ఆ సమయానికి వారికి మెలకువే రాదు. మరికొందరు ఈ సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదవాలి అని అనుకుంటారు, కానీ వారు కొంచెమైనను దానిలో ముందుకు రాణించలేరు. కాస్తైనను ఒక గ్రంథమైనను ముగించలేరు. సంవత్సరం మధ్యలోకి వచ్చినప్పటికీ, సంవత్సరంలో సగం కాలం ముగియబడినప్పటికీ పరిశుద్ధ లేఖనాల్లో కనీసం ఒక పుస్తకమైనను పూర్తిగా చదవలేరు. ఉపవాసం ఉండాలి అని అనుకుంటారు ఒక రోజంతా, కానీ ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేరు. ఒక గంట సేపు ప్రార్థించాలి అని అనుకుంటారు అలారం పెట్టుకొని, కానీ 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మరి ఇట్టి బలహీనమైనటువంటి శరీరాన్ని ఏ విధంగా మనం సిద్ధపరచుకోవాలి, ఏ విధంగా మనం ఉపయోగకరంగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని పని నిమిత్తం, పరలోకానికి చేరువ నిమిత్తం ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని ఏ విధంగా మనం క్రమబద్ధపరచుకోవాలి అని చూసినట్లయితే ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తున్నారు. అదే వచనములో, అనగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, ఇందరు మనం 2వ వరుసను చూసాం. మొదటి నుండి మనం గమనించినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మన శరీరము బలంగా మార్చబడాలి, మన శరీరాన్ని సిద్ధపరచుకోవాలి, దేవుని చిత్తం చేయడానికి క్రమబద్ధీకరించుకోవాలి అని అన్నప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసింది మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. కొందరి ప్రార్థన ఒక పేపర్ను పట్టుకొని ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లుగా చదువుకుంటూ వెళ్తారు. ఇక వారు ఎప్పుడు ప్రార్థన చేసినా అదే ప్రార్థన, ఏ సందర్భంలో ప్రార్థన చేసినా అదే ప్రార్థన. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎలా ప్రార్థించాలో వివేకమైనటువంటి ప్రార్థన ఉండదు, ఎప్పుడు ఒకటే ప్రార్థన. అయితే మనం సందర్భాన్ని బట్టి ప్రార్థించేటప్పుడు చేసేటువంటి ప్రార్థన మెలకువ కలిగినటువంటి ప్రార్థన. లేదా మరికొందరు మనం చూస్తూ ఉన్నట్లయితే, వీరు ప్రార్థన చేసేస్తారు, చెప్పాల్సింది చెప్పేసి మౌనంగా వెళ్ళి పనులు చేసుకుంటారు లేదా నిద్రిస్తారు. అది మెలకువ కలిగినటువంటి ప్రార్థన కాదు. మెలకువ కలిగినటువంటి ప్రార్థన, మనం ఏమి ప్రార్థన చేస్తున్నాము, ఏ మాటను ఉచ్చరిస్తున్నాము, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, ప్రభు ఆలకించాలంటే ఇంకా నేను ఏ విధంగా ప్రార్థన చేయాలని ప్రార్థిస్తూ ఉంటారే, అది మెలకువ కలిగినటువంటి ప్రార్థన. ఆ మెలకువ కలిగినటువంటి ప్రార్థనలో దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం, దేవుని దర్శనములను మనం పొందుకోగలుగుతాం, దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం, దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం, వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి దైవ ఉద్దేశాలను మనము తెలుసుకొనగలుగుతాం. మన ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు వెలిగింపు చేయబడగలుగుతాయి. అందుకే ప్రభు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని అంటున్నారు. ఈ మెలకువ అనేది 2 కోణాలు. ఒకటి, భౌతికంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం, నిద్రాశక్తులుగాను, నిద్రపోతులుగాను, సోమరివారుగాను, సరదాగాను, కాలయాపన కొరకు జీవన శైలిలో అదొక పని అన్నట్లుగా కాకుండా ఆత్మస్పృహ కలిగి ప్రార్థన చేయడం మెలకువ కలిగి ప్రార్థన చేయడం.
శరీర బలహీనతను ఆస్పదం చేసుకోకుండా మెలకువగలిగి వేకువజామున ప్రార్థించడం. మరియు రెండవది మెలకువగలిగి ప్రార్థించడం అనగా ఆయన సన్నిధిని సమాధానమిస్తాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, సమాధానమిచ్చేవాడు అని గుర్తించి ప్రార్థన చేయడం మెలకువగలిగి ప్రార్థన చేయడం. మరియు సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయడం మెలకువగలిగి ప్రార్థన చేయడం. ఏం ప్రార్థన చేస్తున్నామో అని తెలుసుకొని ప్రార్థన చేయడం మెలకువగలిగి ప్రార్థన చేయడం. కనుక వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మన శరీరం సిద్ధముగా లేదు. అయితే ఈ శరీరాన్ని బలంగాను సిద్ధముగాను క్రమబద్ధీకరించుకోవడానికి సిద్ధపరచుకోవడానికి ప్రభు తెలియచేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకని ఈ మాట మెలకువగా ప్రార్థన చేయాలి, ఇదే మీ శరీరానికి సిద్ధపాటు అని ప్రభు ఎలా తెలియచేశారని చూసినట్లయితే ఈ 26వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూసినట్లయితే ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు మెలకువ కలిగి. ఎందుకంటే రేపటి దినమున ఆయన రోమా సైన్యానికి అప్పగించబడుతున్నారు, సిలువ వేయబడ్డానికి, మరణానికి. అయితే ఆ భీకరమైనటువంటి ఆ సమయాన్ని, ఆ క్రియలను ఎదుర్కోవడానికి ప్రభువుకు ఇప్పుడు శక్తి కావలసినది. ఆయన శరీరం చాలా బలహీనమైనది. అందుకే ఆయన ప్రార్థన చేస్తారు. ఆ వచనాల్లో మాటి మాటికి 37వ వచనం, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటుకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అని ప్రార్థించాను. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనలాగే శోధించబడ్డాడు, మనలాగే శ్రమలను అనుభవించాడు, మనలాగే శరీర బలహీనతలకు గురి అయ్యాడు. కానీ ఆ బలహీనమైనటువంటి శరీరాన్ని దేవుని చిత్తము చేయడానికి ఏ విధంగా ఆయన సిద్ధపరచుకున్నారు అని చూసినట్లయితే మెలకువ కలిగిన ప్రార్థనతో. ఆయన రాత్రంతా మెలకువ కలిగి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ఆయన శరీరాన్ని, బలహీనమైనటువంటి దుఃఖముతో మునిగినటువంటి చింతతో ఉన్నటువంటి శరీరాన్ని ఆయన సిద్ధపరచుకొని సిలువకు తనను తాను అర్పించుకున్నాడు. మన యొక్క రక్షణ కొరకు, మన యొక్క విమోచన కొరకు, మన యొక్క క్షేమము కొరకు, మన యొక్క ఆశీర్వాదము కొరకు ఆయన ఏ విధంగా ఆయన శరీరాన్ని మెలకువ కలిగినటువంటి ప్రార్థనతో సిద్ధపరచుకున్నారో మనము కూడా నేటి దినాన మెలకువ కలిగి ప్రార్థన చేయడం చేత మన శరీరాన్ని సిద్ధపరచుకొనగలుగుతాం. ఒకవేళ మెలకువ కలిగి లేకపోయినా, ప్రార్థన చేయకపోయినా మన శరీరం బలహీనంగానే ఉంటుంది. ఉపవాస ప్రార్థన చేయడానికి, ప్రార్థించడానికి, ఆయన సన్నిధిని గడపడానికి, మందిరానికి వెళ్ళడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, సినిమాలు చూడకుండా ఉండడానికి, సినిమా పాటలు వినకుండా ఉండడానికి, సీరియల్ ముందు కూర్చునకుండా ఉండడానికి, ముస్లిం ముచ్చట్లు వేయకుండా ఉండడానికి, అబద్ధములు ఆడకుండా ఉండడానికి, అన్యాయపు క్రియలు చేయకుండా ఉండడానికి, ధనాపేక్ష లేకుండా ఉండడానికి, లంచాలు తీసుకొనకుండా ఉండడానికి, వడ్డీ వ్యాపారాలు చేయకుండా ఉండడానికి మనకు కావాల్సినదల్లా మెలకువ కలిగిన ప్రార్థన. ఒకవేళ మెలకువ కలిగిన ప్రార్థనే లేకపోతే ఇప్పుడు చదువుకున్నటువంటి పాపాలు మాత్రమే కాదు కానీ ఇంకా అనేకమైనటువంటి పాపాల్లో అపవాది పడవేస్తాడు, శోధిస్తాడు. శోధనలో కృంగతీసి మరణమే నీకు శరణమని వాడు ప్రేరేపించి ప్రలోభపరిచి నరకానికి తీసుకుని పోతాడు. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిపోయినట్లుగా వాడు శోధిస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మెలకువ కలిగినటువంటి ప్రార్థన చేతనే మన శరీరాన్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం. దేవుడు రాకడ బహు సమీపంగా ఉన్నప్పటికీ ఆయన రాకడ ఉంది, మనం సిద్ధపడాలి, పరలోకానికి వెళ్ళాలని ఆత్మ లోపల ప్రేరేపిస్తున్నప్పటికీ మన శరీరం దానికి సహకరించకపోవడానికి గల కారణం మెలకువ కలిగినటువంటి ప్రార్థన లేకపోవడం చేత. కనుక మనం మెలకువ కలిగినటువంటి ప్రార్థన చేత శరీరాన్ని సిద్ధపరచుకుని ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా భౌతిక సంబంధమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను కూడా పొందుకునే నిమిత్తం మెలకువ కలిగిన ప్రార్థన చేద్దాం. ఈ మెలకువ కలిగినటువంటి ప్రార్థనలోకి అనేకులను నడిపిద్దాం. ఆ మెలకువ కలిగినటువంటి ప్రార్థన చేత దేవుని యొక్క శక్తిని అనుభవిద్దాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నోటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి.
ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. శరీరాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలో, ఆత్మతో సహా సిద్ధము కలిగి ఉండాలో మీరు తెలియచేసిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. మెలకువగలిగి ప్రార్థన చేయాలని నిగూఢమైనటువంటి రహస్యమును తెలియజేసినందుకు నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారు ఇక మీట మెలకువగలిగి ప్రార్థించినట్టుగా, ఆత్మతో పాటు శరీరమును కూడా సిద్ధము చేసుకున్నట్లుగా, క్రమబద్ధీకరించుకున్నట్లుగా కృపదయచేసి వారిని ఆశీర్వదించి దీవించమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.